హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. రెగ్యులర్ వ్లాగ్స్ కోసం చాలామంది అడుగుతున్నారండి. ఈ మధ్య కాలంలో అస్సలంటే అసలు కుదరట్లేదు. ఫర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట. బట్ స్టిల్ ఐ వాంట్ టు బీ ఆన్ ట్రాక్. చాలామంది అడుగుతున్నారు, నేను కూడా మిస్ అవుతూ ఉన్నాను. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే కుకింగ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోవాలి కాబట్టి. ఇక్కడ నేను ఒక పక్కన ఎగ్స్ బాయిల్కి పెట్టేశాను. అండ్ మోస్ట్లీ ఎవ్రీడే తీసుకుంటాము, మోస్ట్లీ కాదు ఎవ్రీడే ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ ఇక్కడ జుకినీ టొమాటో పచ్చడి చేస్తున్నాను అనమాట. జుకినీ ఇక్కడ మాకు దొరుకుతుంది జర్మన్ సూపర్ మార్కెట్లో, సో అది తెచ్చుకున్నాను. అండ్ ఈ పచ్చడి, రోటి పచ్చడి తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. ఇంక ఈ పచ్చడి చేద్దామని ఇంక ఫైనల్లీ ఈరోజు డిసైడ్ అయ్యి చేశానమాట. అంటే ఉత్తి పచ్చడి ఏం తింటాం అన్నట్టు అనుకుంటాము, బట్ స్టిల్ ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది కదా. మేము తినేదే ఒక పూట రైస్. సో మా హస్బెండ్ కూడా చెయ్యి చాలా డేస్ అయిపోయిందంటే ఇంకా బాక్స్లోకి అది అండ్ పెరుగు ఇచ్చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఆల్మండ్స్ అయితే పీల్ తీస్తున్నాను. అండ్ మార్నింగ్ ఒక కర్రీ, ఒక పచ్చడి ఇన్ని చేయాలన్నా కష్టం అవుతుంది కదా. అండ్ మేము ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుంటాం అనమాట. సో ఆఫ్టర్నూన్కి ఒకసారి కుక్ చేస్తాను అండ్ నైట్ డిన్నర్ కూడా సపరేట్గా కుక్ చేస్తాను. అంతేగాని 2-3 కర్రీలు చేసుకొని తినే అలవాటు అయితే మాకు ఫస్ట్ నుంచి లేదు. ఇలానే అలవాటు అనమాట. సో ఇక్కడ పచ్చడి ఈలోపు చల్లారిపోయింది. అండ్ దక్షిత్ ఒకడే వెళ్తున్నాడు కాబట్టి ఇంక మా హస్బెండ్ తనకి స్నానం పోసి రెడీ చేస్తారనమాట, నేను కుకింగ్ అది చూసుకుంటూ ఉంటే. అండ్ నలుగురు ఆల్మోస్ట్ ఒకసారే లేస్తాం ఇంట్లో. పనులన్నీ అవ్వాలంటే కొంచెం కష్టం. ఇంకా అషీని నా పక్కన పెట్టుకొని నేను కొంచెం మేనేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ పచ్చడిలో చాలామంది పల్లీలు కూడా వేసుకుంటారు. నేను పల్లీలు అయితే వేయనండి. నాకు పల్లీ టేస్ట్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట, డామినేషన్ ఫ్లేవర్ లాగా. అందుకే అన్నిట్లో యాడ్ చేయను. అండ్ మోస్ట్లీ పచ్చళ్ళైనా పప్పులైనా ఏమన్నా నేను నెయ్యితోనే పోపు చేస్తాను అనమాట. మళ్ళీ సపరేట్గా ఎలాగోని తినేటప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, అందుకని ఇక్కడే కొంచెం ఎక్కువ గీ వేసి పోపు అది వేసేస్తాను. అండ్ పోపులో మెయిన్గా నువ్వులు యాడ్ చేసుకోండి. మనం తినేటప్పుడు చట్పటా అని తగులుతూ అసలు ఎంత బాగుంటుందంటే, ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ నువ్వులు తీసుకోవడం చాలా మంచిది, ఎస్పెషల్లీ ఇప్పుడు 30sలో ఉన్నప్పుడు ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ పచ్చళ్ళలో ఇంకొక హైలైట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ వేసుకుంటే మనకు అరుగుదల బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకు అలా అలవాటైపోయింది. ఇంట్లో ఏమున్నా లేకపోయినా నాకు ఇంగు డబ్బా మ్యాండేటరీ పోపేసానంటే. సో ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పచ్చడి కూడా మరీ సాఫ్ట్గా చేసేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇంకా అదంతా ఆ పోపులో యాడ్ చేసుకొని ఒక్క 5 minutes అలా చిన్న ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ రోటి పచ్చడైనా అంతే, స్టవ్ పైన మళ్ళీ ఒక 2 to 5 minutes కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా పచ్చడి కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇమీడియట్గా బాక్స్ అది ప్యాక్ చేసేస్తున్నాను, సో దట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ వేయచ్చని. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట, ఎప్పుడూ ఒకటే ఉండదు, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. అండ్ నేను ముందైతే ఏమి ప్రెప్ చేసుకోనండి నైట్. అంటే మార్నింగ్ ఈ కర్రీ ప్రిపేర్ చేయాలి, ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని ఎప్పుడూ అనుకోను. అంతా ఇన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట నా ప్లాన్స్. బట్ ఈసారి నుంచి కొంచెం ముందు ప్రెప్ చేసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే వింటర్ వచ్చేస్తుంది కదా, సో పొద్దున్నే లేవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో డేస్ బ్రెయిన్ అంతా ఫుల్గా ఆక్యుపైడ్గా చాలా క్లమ్సీగా ఉందన్నమాట. అండ్ నేను ఒకటే నమ్ముతాను, మనకు ఓపిక ఉన్నంతసేపు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోగలం. బట్ ఓపిక లేదు అప్పుడు కొంచెం విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అందుకే నేను ఎప్పుడు ముందు ప్రెప్ చేసుకొని ఓకేలే ఆ టైంకి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకుందాం అన్నట్టు ముందు చాప్ చేసుకొని పెట్టుకోవడం ఇలాంటివి ఏం చేసేదాన్ని కాదు. బట్ ఇక ముందు చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మెమరీ లాస్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట నాకు. ఎస్పెషల్లీ ఈ పిల్లలతో ఈ స్ట్రెస్ తెలియకుండా చాలా ఉంటుందండి. నాకు ఎంత స్ట్రెస్ ఉంటుందో కొన్ని విషయాల్లో తెలుస్తుందనమాట. చాలామంది అడుగుతారు ఎలా మేనేజ్ చేస్తారని. మేనేజ్మెంట్ అంటూ ఏముండదండి, జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను అదే నమ్ముతాను. అది తప్ప ఇంకేది వర్కౌట్ అవ్వదు. నా వరకు ఆ క్షణం అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, అంతవరకు బిలీవ్ చేస్తాను. దానివల్ల తెలియకుండా ఇంటర్నల్ స్ట్రెస్ ఉండిపోయి చాలా విషయాలు మర్చిపోతూ ఉంటున్నాను. అండ్ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది.
బట్ స్టిల్ ఏం చేయలేను. కొన్ని డిఫరెంట్గా ఏమన్నా చేద్దాము, కొన్ని యాడ్ ఆన్స్ చేసుకుందాము లైఫ్కి అని అనుకుంటున్నా. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఇక్కడ హెల్ప్ లేకపోవడం వల్ల అది ఎక్కువైపోతుంది అనమాట. సో ఎవరు ఉండరు, ఇక్కడంతా మనమే చేసుకోవాలి. ఇండియాలో అట్లీస్ట్ మనకి హెల్పర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. బట్ స్టిల్ థింగ్స్ని వర్కౌట్ చేస్తున్నాం, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇంకా స్టిల్ లైటింగ్ అయితే రావట్లేదు. ఇప్పుడు వింటర్ వస్తే డే టైం తగ్గిపోతుంది అనమాట. మార్నింగ్ తొందరగా వెళ్తురు రాదు, అండ్ ఈవినింగ్ తొందరగా చీకటి పడిపోతుంది. అదొక ప్రాబ్లము. హలో చెప్పు. హలో హలో, నాకు గిఫ్ట్ కావాలి. నాకు కలర్ఫుల్ గిఫ్ట్ కావాలి. ఓకే హలో చెప్పు. నాకు గిఫ్ట్ కావాలి. తీసుకొస్తా, నేను తీసుకొస్తా. లేదు, నేను బయట నుంచి నేను తీసుకొస్తా. ఏంటమ్మా తీసుకొస్తా. హలో చెప్పు అందరికి. హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. నాకు గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ కావాలా? సరే ఇస్తాలే. సరే ఇస్తాను. దృష్టికి తిందామా? అండ్ వీళ్ళకి కిండర్ గార్డెన్లోనే లంచ్కి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా మేము మనీ పే చేసాము. బట్ దక్షిత్ అయితే వెళ్ళి యాక్టివ్గా ఆకలేస్తుంది, నాకు బ్రేక్ఫాస్ట్ తినాలి ఇప్పుడు, ఆ టైప్ పర్సన్ అయితే కాదు. వాడికి ఏమన్నా ఆకలేస్తే ఎప్పుడైనా అడుగుతాడు తప్ప మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి అన్నట్టు ఉండదు. అక్కడ అంతగా చేసుకోవాలన్నమాట. సో మనంతటి మనం పిల్లలు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సెషన్లో కూర్చొని వాళ్ళకి కావాల్సింది అడిగి తినాలన్నమాట. బట్ దక్షిత్ మీద నాకు కొంచెం డౌట్, ఎప్పుడైనా తింటాడు, అందుకే మినిమం కొంచెం పెట్టే పంపిస్తాను ఇంట్లోంచి. చాలామంది మీ స్మూతీ రెసిపీస్ మిస్ అవుతున్నామండి, జ్యూసెస్ చూపించండి అని అడుగుతున్నారు. సో ఇదొక రెసిపీ అనమాట, నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదని అనుకుంటున్నాను. సో దీనికోసం బనానాస్ అండ్ ఫిగ్స్ అనమాట. మనకి అంజీర్ పండ్లు దొరుకుతాయి కదా, ఒకవేళ మీకు అంజీర్ ఫ్రూట్ లేకపోతే మనకి డ్రై ఫ్రూట్స్ అంజీర్ ఉంటాయి కదా, అవి ఓవర్ నైట్ సోక్ చేయండి, మార్నింగ్ జ్యూస్లోకి బాగుంటుంది. చాలా హెల్దీ. అండ్ మాకు ఇక్కడ ఎక్కువ ఫిగ్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మార్కెట్లో, ఎస్పెషల్లీ ప్రెసెంట్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో ఇలా బనానా విత్ ఫిగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయాలి. ఉత్తి ఫిగ్స్ కన్నా బనానా విత్ ఫిగ్స్ కాంబినేషన్లో జ్యూస్ చాలా బాగుంటుంది అనమాట. సో ఒక బనానాకి ఒక 2-3 ఫిగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇవి చిన్నగా ఉంటాయి కదా, నేనైతే పీలేం తీయను మోస్ట్లీ. అండ్ జస్ట్ పైన ఉచ్చుకుతో పాటు కొంచెం సాఫ్ట్గా అనిపించిన స్కిన్ ఒకటి తీసాను. జస్ట్ ఇలా మనం చేతితో అంటేనే విడిపోతుంది అనమాట. సో అలా యాడ్ చేసేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. అండ్ ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు తినను, స్మూతీసే తాగుతాను అనుకున్న వాళ్ళకి ఇందులో ఇంకొంచెం ఓట్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా. అండ్ నట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ నేను నట్స్ కూడా అన్ని రకాలు యాడ్ చేసేస్తాను అనమాట. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇస్తాను, అండ్ పిల్లలు కూడా తాగొచ్చు, నట్స్ అన్నీ వేస్తాం కాబట్టి. మెయిన్లీ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మనం ఎవ్రీడే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ. అండ్ తను రెడీ చేసేస్తున్నారు, ఇద్దరు ఆల్మోస్ట్ రెడీ అయిపోతారు. అండ్ ఇక్కడ ఇంకా స్మూతీ అయితే తను రెడీ అయిపోయాక చేస్తా అనమాట, ముందే చేసి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. జ్యూస్ కొంచెం విరిగిపోయినట్టు అలా అవుతుంది కదా, అందుకే ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేస్తాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ని బ్రెడ్ పైన పెట్టేశాను. సో దాంతోపాటు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ అనమాట. సో ఇదే అందరికీ బ్రేక్ఫాస్ట్, అంటే నాకు, ఐషికి, మా హస్బెండ్కి. దక్షిత్ కొంచెం ఎగ్ అండ్ నట్స్ ఒకటి తినేసాడు అనమాట. దక్షిత్ చూస్.
ఇక్కడ ఇదిగో ఇదిగో అందులో పెట్టుకో హ్యాండ్స్. ఓకే. ఇంకా దక్షిత్ మా హస్బెండ్ వెళ్ళిపోయాక అప్పుడు అషి కూడా మార్నింగ్ వాళ్ళతో పాటే బ్రష్ చేసేస్తుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ఇస్తాను ప్రశాంతంగా, లేకపోతే అసలు ఊరుకోదు. ఇంకా తిన్న వెంటనే స్నానం అని అడుగుతుంది. ఇంకా కూర్చొని తను ఫినిష్ చేశాక ఇంక అప్పుడు స్నానం పోస్తా అనమాట. అండ్ డేలో ఒక్కసారన్నా ఖచ్చితంగా దేవుడి పాటలు ఏవో ఒకటి వింటూ ఉంటా. అది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నా మూడు బట్టి. సో ఆ రోజు మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా లలిత సహస్రనామం వినాలని అనిపించింది. ఇంక అందుకని పెట్టేసి ఇంకప్పుడు పని చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక స్లోగా అన్ని పనులు చేసుకుంటాను కాబట్టి ఇంకా వ్యాక్యూమ్ కూడా నేను డైలీ ఒక 2 times అయితే ఖచ్చితంగా పెడతానండి. బెడ్రూమ్ అయితే డైలీ వన్స్ పెడతాను, ఎందుకంటే నైట్ మళ్ళీ పడుకోవడానికే వస్తాం, డే టైంలో ఇంకా రాము కాబట్టి. ఇంకా మిగిలిన హాల్, కిచెన్ ఇవంతా పిల్లలు తిరిగే ఏరియా అంతా డైలీ 2 times పెడతాను. అండ్ ఎస్ ఇక్కడైతే ఇంకా పనులు చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంక పనులన్నీ అయిపోయాక నేనైతే క్విక్గా అషికి హెడ్ బాత్ పోసేసి నేను కూడా హెడ్ బాత్ చేస్తాను అనమాట. ఈరోజు షాపింగ్కి వెళ్ళే పని ఉంది, ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్తున్నాను. అసలు హెల్త్ బాగోక చాలా డేస్ నుంచి బయటికి వెళ్ళడమే లేదనమాట. 20-25 days అయిపోతుంది. ఇంకెందుకో కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది వెళ్దాం అన్నట్టు ఇంకా మా ఫ్రెండ్తో ఇద్దరం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ హెడ్ బాత్ చేశాక నేను హెయిర్ సీరం యూస్ చేస్తా అని చెప్పాను కదా. మెయిన్ ఏంటంటే ఆ ట్యాంగిల్ ఫ్రీ ఉండి నాది కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట హెయిర్. ఆ స్మూత్నెస్ కోసం ఉంటుంది, అలా కర్ల్స్ కూడా మెయింటైన్ అవుతాయి, అందుకనే అప్లై చేసుకుంటాను. అండ్ ఇక్కడ వాజ్లిన్ లిప్ బామ్ అనమాట. అండ్ నేను అండర్ ఆర్మ్స్కి నివియా రోల్ ఆన్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఇయర్స్ 7 years నుంచి యూస్ చేస్తున్నాను రెగ్యులర్గా. అండ్ పర్ఫ్యూమ్ వచ్చేసి మామా ఎర్త్ వాళ్ళదనమాట. నాకు ఇదంటే పిచ్చి, చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను మళ్ళీ ఇండియా వెళ్ళే వరకు రావాలి అని చెప్పేసి. సో చాలా బాగుంటుందన్నమాట. వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇప్పుడు సేల్లో మంచి డీల్స్కి వస్తాయి. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి నా దగ్గర ఒక 4-5 ఉంటాయండి రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో నాకు ఏది అవైలబుల్గా దొరికితే అది వాడేసుకుంటాను. సో మ్యాండేటరీగా అయితే ఒక 3-4 మెయింటైన్ చేస్తాను నాకు మా హస్బెండ్కి కలిపి. అండ్ ఇవే ఏంటంటే ఎస్పెషల్లీ వింటర్స్లో మాయిశ్చర్గా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆయిలీనెస్ అది లైట్గా ఉన్నట్టుండి ఎక్కువసేపు మెయింటైన్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆయిలీనెస్ అంటే ఆయిల్ అని కాదు, బట్ ఆ మాయిశ్చర్ ఫీలింగ్ మనకు తెలుస్తుంది అనమాట ఎక్కువసేపు. అండ్ బాడీ లోషన్ అయితే ఆబ్వియస్లీ నివియానే యూజ్ చేస్తాను. వింటర్స్లో ఇంకా ఎక్కువ అదే యూజ్ చేస్తాను. నాకు ఈవినింగ్ వరకు మెయింటైన్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ మధ్య చిక్కు కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే జుట్టు చాలా అంటే చాలా ఊడిపోతుంది సెకండ్ స్ట్రెస్కి అండ్ నేను సరిగా మెయింటైన్ చేయక. ఇది వరకు తలస్నానం చేశాక తల్ల దువ్వని పెట్టేదాన్ని కదా కంప్లీట్ డే, బట్ ఇప్పుడు ఖచ్చితంగా చిక్కు తీసుకొని వదులుతున్నాను అనమాట ఆరే వరకు. అండ్ నేను హెయిర్ డ్రైయర్స్ అలాంటివి అసలు ఏం యూజ్ చేయనండి. ఇక్కడ చూసారా నా హెయిర్ ఎంత ఊడుతుందో, నాదే కాదు అషీది కూడా ఊడిపోతుంది అండ్ చాలా సన్నమైపోయింది కూడా. ఇంకా అంతే చిక్కు తీసేసుకున్నాక జస్ట్ ఇలా కింద ఇలా కర్ల్స్ లాగా అనుకుంటే ఇంకా అలా మెయింటైన్ అయిపోతుంది. అండ్ ఈరోజు షాపింగ్లో మెయిన్గా కొనుక్కోవాల్సింది ఈ మెబ్లిన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ అనమాట. నేను బయటికి వెళ్తేనే లైట్గా అప్లై చేస్తాను, ఆల్మోస్ట్ అయిపోయింది, దాన్ని అలా అలా రుద్దేస్తున్నాను అంతే. ఇంకా మోస్ట్లీ ఏమి అప్లై చేయను, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాం కానీ నేను మర్చిపోయాను ఆ రోజు, కొంచెం హరీలో ఉండి టైం అయిపోతుంది అనమాట. వీడియో ఒకటి అప్లోడ్ పెట్టి ఇంకా రెడీ అవుతున్నాను ఫాస్ట్గా. లిప్స్టిక్ కూడా మామా ఎర్త్ వాళ్ళది, ఇక్కడ స్విస్ బ్యూటీ వాళ్ళది ఐబ్రో పౌడర్ అనమాట. నేను ఐబ్రోస్ ఇండియాలో ఉన్నప్పుడే చేయించుకున్నాను, ఆల్మోస్ట్ 8-9 months అవుతుంది ఐబ్రోస్ చేయించుకొని, మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడే చేయించుకుంటున్నాను అనమాట. సో లైట్గా ఎప్పుడైనా టైం ఉంటే హెయిర్ ప్లక్ చేస్తాను కింద ఎక్స్ట్రాస్ వచ్చినవి, లేకపోతే నేను ఏం చేయనండి, జస్ట్ ఐబ్రో పౌడర్ అప్లై చేసుకుంటా బయట ఎక్కడికైనా వెళ్తే అంతే. సో దట్ కొంచెం థిక్గా కనిపిస్తాయని, బేసిక్గానే అవి లైట్గా ఉంటాయి అనమాట. ఇంకా అంతే అండి, చిన్న టిక్కీ పెట్టేసుకున్నా. అండ్ మస్కారా కూడా ఇంకా అప్పుడప్పుడు వేసుకుంటాను గుర్తున్నప్పుడు.
సో ఇంక అంతే రెడీ అయిపోయినట్టే, ఇంక జాకెట్ వేసుకొని స్టార్ట్ అయిపోవడమే అనమాట. లేట్గా రెడీ అయ్యాను వీడియో ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల. 10 o'clock వెళ్ళాలని ప్లాన్, అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ చల్లదనానికి హెయిర్ ఆరకుండా వెళ్తే ఇంకా చల్లగా అనిపిస్తుంది. బట్ ఇంకో ఆప్షన్ లేదు, నేను అలా అని డ్రైయర్ యూస్ చేయను. నాకు హెడేక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట డ్రైయర్ ఇవన్నీ వాడితే, అందుకని మోస్ట్లీ వాడను. ఎక్కడికి హాయ్ చెప్పు అందరికి, సరిగ్గా చెప్పు. ఆంటీ వాళ్ళ కార్లో వెళ్దాం. వద్దా? ఎందుకు? మన కార్ లేదా? మన కార్ లేదు, అంకుల్ వాళ్ళ కార్ వస్తుంది. దిగు దిగు, ఎక్కుదాం. స్టాలర్ అక్కడ, కార్ దిగాక అక్కడ. ఓకే, ఏమన్నా పర్టికులర్గా చూద్దామంటే అలా ఏం లేదండి, జస్ట్ చూస్తూ ఉంటా అంతే. పెట్రోల్ అంట, ఎక్కడ చూసింటే అదిగో ఎదురుగా ఉంది చూడు, అదిగో బొమ్మల దగ్గర పెట్రోల్. అండ్ నేను అయితే ఏదైనా షాప్కి వెళ్తే ఫస్ట్ హోమ్ డెకార్, పాట్స్ ఇవే చూస్తాను అనమాట, వేసెస్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి థీమ్స్కి తగ్గట్టు పెడతారు. లైక్ ఇప్పుడు హ్యాలోవిన్ వస్తుంది కాబట్టి హ్యాలోవిన్ థీమ్కి తగ్గట్టు అలా సెట్ చేస్తారనమాట. అండ్ ఈ షాప్లో చాలా టైం స్పెండ్ చేసాం తెలియకుండా. అంజలిని పట్టుకొని అదేంటి ఇదేంటి అంజలి అన్నీ అడుగుతుంది అండ్ ఇలా ఆడుతుంది అనమాట. సో ఇంకా అలా షాప్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాం. అండ్ ఐస్ క్రీమ్ తిని చాలా డేస్ అయిపోయింది, ఇంకా అందుకని నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ లోపల ఇంకో షాపుకి కూడా వెళ్ళాము. వెళ్ళి వచ్చాక ఇంకా అంజలి ఏమంటారు వెజ్ పులావ్ తీసుకొచ్చిందనమాట. అండ్ అంజలి ప్రెగ్నెంట్, మీ అందరికీ తెలుసు కదా. సో ఇంకా ఒక చోటను కూర్చొని ముందు తను 12కి అలాగా కొంచెం తినేసేయి మనకు కొంచెం ఒప్పుకుంటుంది అన్నట్టు. ఇంకా అషి కూడా తీసుకొచ్చింది నాకు, అషికి. నేను ఇంకా అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాను కాబట్టి నేను తిన్నాను చెప్పాను. ఇంకా అషి ఒక 2 spoons తింది. ఇంకా తర్వాత మళ్ళీ మా షాపింగ్ కంటిన్యూ అయిందనమాట. తెగ తిప్పేసుకుంటుంది అషి. అవును, ఏదో రెడ్ స్టిక్కర్ పట్టుకొచ్చి వేసేయమ్మా. అవును, ఇక్కడ ఇంకా డిఎంకి వచ్చా అనమాట. ఇక్కడే ఉంటాయి ఫిట్మీ వాళ్ళది, మన బ్రాండ్ దొరుకుతాయండి ఇక్కడ ఆల్మోస్ట్. బట్ ప్రైస్ అయితే డబుల్ ఉంటుంది ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్కి. మనకి 350 ఆ రేంజ్లో ఉంటే ఇక్కడ చూసే 700 ఉందన్నమాట, 700 చేంజ్. సో ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువే ఉంటాయి. బట్ మనకు తెలిసింది కాబట్టి నేను రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తానో అవే కొనుక్కుంటాను. అండ్ డిఎంలో కూడా కొన్ని తీసుకున్నాను పిల్లల స్టఫ్. అండ్ ఒక షాప్కి వెళ్ళామన్నమాట, అక్కడ ఈ బ్యాగ్ చూసింది, ఈ మధ్య అడుగుతూ ఉంది బ్యాగ్ కావాలని. సో ఇంకా కొనిస్తే ఇంటికి వచ్చే వరకు వేసుకొనే ఉంది. హాయ్ హలో. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. వచ్చే దారిలో దక్షిత్ని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. వచ్చి వాడి ఫ్రూట్స్ తిని పడుకున్నాడు అనమాట. ఈవిడ గారిని పడుకోపెడితే అసలు పడుకోలేదు కదా అషి. సో నేనేం షాపింగ్ చేశాను క్విక్గా చూపించేస్తాను. సో ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళాము. ఇంకా కావాల్సినవి కొన్ని వెజిటేబుల్స్, మకానా, గ్రాసరీస్, డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్. సో ఫస్ట్ అయితే ఈ వేజ్ ఒకటి తీసుకున్నాను. నాకు వేజెస్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకుంటా అని. ఈ కలర్లో నా దగ్గర ఏం లేదు అండ్ క్యూట్గా బాగుందన్నమాట. ఒక 2-3 ఫ్లవర్స్ వేసుకున్నా బాగుంటుందిలే అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నా.
బాగుంది. ఈ మధ్య ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఫ్లాస్క్ ఒకటి తీసుకున్నా. అసలు ఫ్లాస్క్ అనేది లేదు ఇంట్లో. ఇది చాలా బాగుంది, మన వాటి ఇండియాలో ఉన్నట్టు అనమాట. కాకపోతే ఇది ఈ సిస్టమ్, ఇక్కడ ప్రెస్ సిస్టమ్ వస్తుంది. అసలు అంటూ ఫ్లాస్క్ ఏం లేదు, ఉండాలి అన్నట్టు. ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఎస్పెషల్లీ, సో బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉండాలి అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నా. అవన్నీ చూపించక్కర్లేదు అమ్మ. ఇదిగోండి, ఆషికి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో తినేస్తుంది బ్యాగ్ అని. ఏముంది ఇందులో? ఏంటిది? అందులో పెట్టాలా? ఎవరిది? ఇందులో పెట్టేసుకున్నావు నువ్వు? ఎప్పుడు పెట్టేసుకున్నావు? ఇది ఇందులో ఇందులో పెట్టుకొని తిరుగుతుంది అనమాట. క్యూట్గా ఈ మధ్య బ్యాగ్ అని అడుగుతుంది, అదొకటి తీసుకున్నా. అండ్ ఇంకా ఇంటికి కావాల్సినవి కొన్ని తీసుకున్నాను, క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ. అవన్నీ తీయద్దు. సో ఇదొకటి హ్యాంగ్, తెలుసు కదా మీకు, ప్లాంట్ పెట్టుకుంటాము హ్యాంగ్ అవుతుందని. సో ఇదొకటి తీసుకున్నా. నేను చూపిస్తాను. ఇవన్నీ క్లీనింగ్ లిక్విడ్స్ అమ్మ, అవేమొద్దు. అండ్ ఇదొక క్యూట్ది తీసుకున్నా అనమాట, హనీబీ ఇలా ఉండి బాగుంది, చాలా బాగుంది క్యూట్గా. ఇవేంటంటే ప్లాంట్స్లో అలా పెట్టుకోవచ్చు అనమాట, ఎక్కడైనా గుచ్చుకోవడానికి బాగుంది, చాలా క్యూట్గా అనిపించి ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఒక బ్యాగ్ అనమాట, రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి బ్యాగ్ నీదే. అండ్ ఫిట్ మీ మార్నింగ్ చూపించాను కదా, అయిపోయింది, ఇంకా అదొకటి తీసుకున్నా. సో మీకు ప్రైస్ చూపించాను కదా, మనకి ఇండియాలో ఇది 300 అండ్ చేంజ్కి ఎంతకు వస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా 700 అండ్ చేంజ్ రూపీస్ అనమాట. ఇక్కడ కాస్మెటిక్స్ అంత డబుల్ ఉంటాయి ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైజెస్. ఇది నీదే. అండ్ ఒక మ్యాట్ తీసుకున్నాను, ఇది ఎంట్రన్స్ మ్యాట్ అనమాట. సో చాలా రఫ్గా అలా ఉన్నట్టు ఉంటుంది, మెయిన్ మట్టి ఇలా ఏమన్నా ఉన్నా పోతుంది అనమాట. డిజైన్ ఇలా అనుకుంటా, చాలా థిక్గా ఉంది, బాగుందని తీసుకున్నా. బ్లాక్ అండ్ రస్ట్ కాంబినేషన్లో. సో ఇవే నేను షాపింగ్ చేసినవి, పెద్దగా ఏం చేయలేదు, బేసిక్గా టైం సరిపోలేదు అనమాట. అక్కడక్కడ అన్ని షాప్స్ తిరిగేటప్పటికి టైం సరిపోయింది, ఇంకా అందుకని ఎక్కువ ఏం షాపింగ్ చేయలే. షాపింగ్ చేసిన వరకు మీతో షేర్ చేశాను. మాకు సిటీ సెంటర్లోనే ఇండియన్ స్టోర్ కూడా ఉంటుంది అనమాట. ఇంకెలానో అక్కడ దాకా వెళ్ళాం కదా అని ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాను. సో ఇక్కడ మెయిన్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మ్యాండేటరీగా కావాలి కాబట్టి ఇంక వాటి కోసం వెళ్ళి ఇంకా కొన్ని అయిపోయిన గ్రాసరీస్ కూడా తెచ్చుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటే తెచ్చుకుంటా అనమాట. ఫ్రెష్గా లేకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాయో కనుక్కొని మా హస్బెండ్ని పంపించడం అలా ఏదో ఒకటి చేస్తాను. అండ్ చాలామంది మీకు గసగసాలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతారు. అసలు బేసిక్గా ఇక్కడికి నాట్ అలౌడ్ అండి, తెచ్చుకోకూడదు. బట్ ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాం. అండ్ ఇడ్లీ రవ్వ కూడా ఇలా డిఫరెంట్ బ్రాండ్స్లో దొరుకుతుంది, అందువల్ల ఇడ్లీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇంకా లవంగాలు ఇలా కొన్ని అయిపోతే తెచ్చుకున్నాను అనమాట. మోస్ట్లీ మసాలా దినుసులన్నీ ఇండియా నుంచి తెచ్చుకుంటాను, బట్ వచ్చినంత కాలం. అండ్ బుల్ మఖానా కూడా అయిపోయింది, ఇంక అందుకని ప్యాకెట్ తెచ్చుకున్నా. ఈ సింగిల్ ప్యాకెట్ 400 రూపీస్ అనమాట. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ తప్పదు కదా, పిల్లలకి హెల్దీ అండ్ ఇష్టం అని తీసుకుంటాను. అండ్ మీకు నేను అంతకుముందు కూడా చెప్పాను, కొరియాండర్ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఇలా వాటర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో దట్ మనం ఎన్ని డేస్ వాడుకుంటే అన్ని డేస్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట, వడిలిపోవడం అలాంటిది ఏముండదు. బాక్స్లో పెట్టినా కొంచెం ఆకులు వడిలినట్టు ఉంటాయి కదా, వాటర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్గా అలానే బాగుంటాయి. అండ్ బెండకాయ కూడా అప్పుడే ఓపెన్ చేశారనమాట. నాకు ప్రాన్స్ బెండకాయ అంటే చాలా ఇష్టము పులుసు చేసుకోవడానికి, ఇంకా అందుకనే కొంచెం తెచ్చుకున్నాను అనమాట, ప్రాన్స్ వేసుకొని పులుసు చేద్దాం కదా అని. అండ్ భీమవరంలో ఇలా రొయ్యల కాంబినేషన్లో వెజిటేబుల్స్తో చాలా బాగా ఫేమస్ అనమాట. నాకు చాలా ఇష్టం, ఎస్పెషలీ వెజిటేబుల్ కాంబినేషన్స్తో ప్రాన్స్ వండుకుంటే.
అండ్ ఇంకా వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ ఇలా తుంచేసుకొని కట్ చేసుకొని ఇంకా బాక్సెస్లో స్టోర్ చేసేసుకున్నాను. ములక్కాయలు కూడా అంతే, ఇలా పెట్టి బాక్స్లో పెట్టేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. అండ్ కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య కారపొళ్ళు అవి ఎక్కువ చేస్తున్నాను అనమాట. మునగాకు పొడి, అవిసి గింజల పొడి అవి, ఇంకా అది చేసుకుందాం అవిసి గింజల పొడి అన్నట్టు ఇంకా తెచ్చుకున్నాను. సో మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ ఇక్కడ ఫుల్ ఇంకా ఎండ ఇంట్లో కొడుతుంది అనమాట. వింటర్ వచ్చాక ఇలా ఎప్పుడైనా ఎండ తగిలితే అబ్బా అనిపిస్తుంది. ఇంకా విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెడతా అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో, ఒకలాగా ఉంటుంది అనమాట. మైల్డ్గా ఉండి 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 సఫకేటింగ్గా అనిపిస్తుంది. దక్షిత్ చెల్లి ఇక అమ్మ కొన్నదంటే చెల్లి పిలుస్తుంది, ఇలారా కిందకంట దిగు. చెల్లి ఒకటి చూపిస్తుంది నీకు, కిందకి దిగు. గుడ్ బాయ్ కదా దక్షిత్. గుచ్చుకో పైకి, పైకంటే ఎక్కి అన్నకంటవి. నీకు వచ్చా వేయడం అషి, నీకు వచ్చా వేయడం. ఇక్కడ అదొద్దు అషిమా, ఆ బ్యాగ్ తీయద్దు, ఆ బ్యాగ్ తీయద్దు అన్నకంట. షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు అషి? చూపి. వావ్, ఏంటిది? అమ్మ కొన్నది ఇది. వాడు వంశీ కార్లో దించాక బ్యాగ్స్ అన్ని చూసి వంశీ అంకుల్ ఏం తెచ్చారు అని అడిగాడు. ఆ బ్యాగ్ లో ఉన్నాయి నాన్న అని చెప్పి. ఏంటిది? ఓకే, నీ బ్యాగ్ చూపి అషి. అమ్మ నీ బ్యాగ్ ఏది? ఎవరిది? చెల్లి బ్యాగ్. చూపి చూపి చూపి. ఎలా వేసుకుంటారు అడిగి. ఎలా వేసుకోవాలి ఇది? ఎలా వేసుకోవాలి? ఎలా? దానికి ఇచ్చే, దానికి ఇచ్చే. చూపి, నాన్నకి చూపించు. వాళ్ళ అన్నకు కూడా, అన్న నీకే అదిగో చూపించు, ఫుల్ వేసుకో. వాళ్ళ అన్నకి దానికి చూపిస్తా అని చెప్పి వెనక్కి తిరగమని వాడికి వేసి చూపిస్తుంది. దక్షిత్ మూవ్ బ్యాక్. ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. నాన్నకేం తీసుకురాలేదు, అదిగో ఆ ఫ్లాస్క్ తీసుకొచ్చున్నాము. అమ్మ బోర్డు కొన్నది. చాలు ఇంకా తీయొద్దు. ఓకే, ఆయనకి పగిలిపోతే ఆయన్ని తీయొద్దు ఇంకా. ఫ్లాస్క్ బాగుందిరా కదా, మన ఇంట్లో అసలు లేదని. కోల్డ్ అషి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి బాస్కెట్ లో వేసింది. ఇంక సరేలే అలాగా అవసరం కదా. అవి బాత్రూమ్ లో పెట్టాను, నాన్నకి ఇచ్చేసారు. దక్షిత్ ఇచ్చేసాయి, నీది ఇది, అది అన్నది. ఓకే, నాన్న పెడతారు ఉండమ్మా. హనీబీ, హనీబీ అది. వావ్, కనిపించట్లేదు. బాగుంది. ఉంచు 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 దక్షిత్. వాటి నన్ను సరే, నాన్న గైడ్ చేస్తారు. పెట్టి గుచ్చుకుంటది గుచ్చుకుంటది. నువ్వు పెట్టు, అక్కడ పెట్టు. నువ్వు పెట్టాక ఆగు. అన్న కూడా చూడు నీట్ గా పెట్టాడు. అంతే, దాంతో కూడా పెట్టించే. దక్షిత్ నువ్వు పెట్టేసావు, ఇంకా అయిపోయింది అంతే. ఇంకా తీయకూడదు దక్షిత్. పెట్టాలి ఆయన మాలే అంతే. ఇంకా అయిపోయింది.